హాయ్ ఫ్రెండ్స్, స్టెన్సిల్ అంటే అచ్చులు. ఈ పేపర్ అచ్చులను వాడి గడప ముగ్గులు ఎలా గీయాలి, అసలు ఈ అచ్చులను సొంతంగా మరియు సులభంగా ఎలా తయారు చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియో చేయడం జరిగింది. చిత్రకారులకు స్టెన్సిల్ అవసరం లేదు. మరి చిత్రకారులు కాని వారు ఈ పేపర్ అచ్చులను వాడి చిత్రకారుల వలె అందంగా డిజైన్ చేయవచ్చు. చిత్రకారులు అయితే ఈ పేపర్ అచ్చులను అందంగా తయారు చేయగలరు. మరి సాధారణ వ్యక్తులు ఈ తరహాలో చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవి ఇప్పుడు చూద్దాం. ఇలా తయారు చేసిన స్టెన్సిల్ తో కడప ముగ్గులను అందంగా వేయవచ్చు. MS వర్డ్ తెలిసిన వారికి పెన్సిల్ ఫాంట్ అంటూ ఇంగ్లీష్ అక్షరాలు తెలిసే ఉంటుంది. అలాగే కొన్ని స్కేల్స్ పైన చిన్నపిల్లల బాక్సుల్లో ఈ స్టెన్సిల్ ఫాంట్స్ ఉంటుంది. ఇవి గమనిస్తే పెన్సిల్ గురించి తెలుస్తుంది. ముఖ్యంగా ఇవి పూర్తి రూపంలో ఉండదు. ఉదాహరణకు ఈ టీ షర్ట్ పై చూడండి, ఈ అక్షరం కొన్ని దగ్గరలా కట్ అయి ఉంది, కానీ మనకు ఇది పూర్తి అక్షరంగానే అనిపిస్తుంది. దీన్నే స్టెన్సిల్ ఫాంట్ అంటాం. అక్షరాలకు సరే, మరి చిత్రాలకు అంటే మనకి ఇప్పుడు గుమ్మంపై లతలు పువ్వులు గీయడానికి ఏం చేయాలి? వీటికి ఖాళీలు వస్తూ చిత్రం నిండుతనం వచ్చేలా తయారు చేయాలి. చిత్రకారులు అయితే బాగా ఆలోచించి రూపంను తీసుకురాగలరు. మరి చిత్రకారులు కాని వారు కొన్ని సులభతరమైన పువ్వులు ఆకులు ఎలా గీయవచ్చో చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా మనం ఎంత సైజ్ చిత్రం వేస్తున్నాం అంత సైజ్ చార్ట్ పేపర్ తీసుకోవాలి. గుమ్మంపై ఒక చార్ట్ పేపర్ నుంచి దానిని గుమ్మం సైజు కి తీసుకున్నాం. ఇప్పుడు దీనిని మనకు ఫ్లవర్ ఎంత సైజులో కావాలో అంత సైజులో అడ్డుగా కూడా కట్ చేసుకున్నాం. నేను ఇక్కడ స్క్వేర్ సైజులో తీసుకున్నాను, రెక్టాంగిల్ లో కూడా తీసుకోవచ్చు. ఈ కట్ చేసిన చార్ట్ పేపర్ ను 4 మడతలు పెట్టాలి. దీనిపై వీడియోలో చూపిన విధంగా అర్ధచంద్రాకారంగా గీత గీయాలి. ముఖ్యంగా ఇది 4 మూలలు కలిసిన దగ్గరకు కాస్త ఖాళీ ఉంచాలి. కత్తెర సహాయంతో గాని పేపర్ కట్టర్ సహాయంతో గాని దీనిని కట్ చేయాలి. మరి రెండవ వైపు అలాంటి గీత గీయాలంటే కష్టం అవుతుంది. ఈ ముక్కను తీసుకుని అటువైపు పెట్టి గీత గీసుకుంటే ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఇలా గీసిన గీత అనుసరించి కట్ చేయాలి. ఇప్పుడు మడతలు విప్పి చూస్తే పేపర్ ఫ్లవర్ అచ్చు మనకు ప్రత్యక్షమవుతుంది. ఇంకొన్ని పువ్వులు ఆకులు ఎలా తయారు చేయాలో తర్వాత చూద్దాం. ముందు ఈ పేపర్ అచ్చుతో ఫ్లవర్ ఎలా వేయాలో చూద్దాం. ఒక స్పాంజ్ను తీసుకుని దానిలో ఒక చిన్న ముక్క కట్ చేసి, అలాగే రంగును తీసుకుని స్పాంజ్ను రంగులో కొద్దిగా ముంచి ఇంకొక పేపర్ ముక్క తీసుకుని దానిపై ఈ స్పాంజ్ కాస్త అద్ది చూడాలి. అంటే రంగు ఎక్కువ మోతాదులో మనకు కావలసిన దానిపై పేస్ట్ అవ్వకూడదు. ఇలా జరిగితే పక్కలకు చిమ్మేస్తుంది. ఇలా స్ప్రెడ్ అవడం వలన పువ్వు అనుకున్న విధంగా కనిపించదు. ఇలా రంగు పీల్చుకున్న స్పాంజ్ ను తీసుకుని మనం ఇదివరకు తయారు చేసిన పేపర్ స్టెన్సిల్ ను కావలసిన సర్ఫేస్ పై ఉంచి దానిపై స్పాంజ్ ను వీడియోలో చూపిన విధంగా ప్రెస్ చేయాలి. తర్వాత స్టెన్సిల్ ను జాగ్రత్తగా పైకి తీస్తే మనకు కావలసిన పువ్వు ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు ఇంకొన్ని ఫ్లవర్స్ చూద్దాం. ఈ పేపర్ అచ్చులను కట్ చేసేటప్పుడు కింద గ్లాస్ వాడితే బాగుంటుంది. లేని పక్షంలో ఇలా స్టీల్ ప్లేట్ ను వాడి కూడా చేసుకోవచ్చు. అలాగే కత్తెర కంటే పేపర్ కటర్ ఎక్కువ యూజ్ఫుల్ గా ఉంటుంది, కానీ దీనిని చేతిపైకి రాకుండా జాగ్రత్తగా వాడాలి. అవసరమైతే కొంతవరకు ప్లాస్టర్ ను చుట్టండి. ఈ కార్నర్ లో మనకు చెయ్యికి తగులుతుంది కాబట్టి ఇక్కడ కూడా ప్లాస్టర్ చుట్టండి. ఇదే కాకుండా ఇంకా మంచి పేపర్ కటర్స్ మీకు మార్కెట్ లో లభ్యమవుతాయి. ఇలాంటివి వాడుకోండి. అలాగే ఈ పేపర్ కటర్స్ ను చిన్న పిల్లల చేతికి అందకుండా చూసుకోండి. ఇది ఇదివరకు మనం చేసిన ఫ్లవర్. దీనికి మధ్యలో మనం కట్ చేసిన ఆ రెక్క తెచ్చి పెట్టి మరాల పెన్సిల్ తో గీయాలి. ఈ గీత ఆధారంగా మళ్ళీ కట్ చేయాలి. కట్ అవనివి గట్టిగా లాగి తీసేద్దామని ప్రయత్నించకూడదు, మళ్ళీ కట్ చేయాలి.
ఇప్పుడు 8 రెక్కల ఫ్లవర్స్ తయారైంది. దీనిని కొంచెం పైకున్న పెటల్స్ ని గీతలతో సెంటర్ కి కలుపుకుంటే అందంగా ఉంటుంది. మరో పేపర్ ను తీసుకున్నాం. దీనికి 8 మడతలు చేశాను. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది వచ్చేలా గీతలు గీసుకోవాలి. ఈ గీతలు అనుసరించి కట్ చేయాలి. ఇప్పుడు 8 రెక్కల ఫ్లవర్స్ తయారైంది. మరో ఫ్లవర్ చూద్దాం. పేపర్ ను 8 మడతలు పెట్టాను. కార్నర్ లో కోన్ కాకుండా కాస్త రౌండ్ తిప్పి గీత గీయాలి. ఇంకోవైపు సన్నగా వచ్చేలా గీయాలి. ఇప్పుడు దీనిని నేను కత్తెరతో కట్ చేశాను. కానీ ఇక్కడ గమనించండి, ఫ్లవర్ మధ్యలో కలిసిపోయింది. దానివల్ల స్పాంజ్ తో రంగు అద్దినప్పుడు చార్ట్ పేపర్ పైకి లేస్తూ ఉంటుంది. అందువల్ల ఇబ్బందిగా ఉంటుంది. జాగ్రత్తగా స్పాంజ్ ప్రెస్ చేసుకుంటే ఏ నష్టం జరగదు. లేదంటే ఇలా సెంటర్ కలపకుండా చూసుకోవాలి. ఇలా ఇంకొన్ని ఫ్లవర్స్ చూడండి. ఇది చూడండి, పేపర్ ను 8 మడతలు పెట్టాను. వంపులు కాకుండా స్ట్రైట్ లైన్ తో వి షేప్ లను 2 గీశాను. ఇప్పుడు కట్ చేయాలి. ఇది కూడా అందంగా ఉంటుంది. ఈ ఫ్లవర్ చూడండి. పైన కాస్త హాఫ్ రౌండ్ వచ్చేలా కట్ చేస్తే మంచి ఫ్లవర్ తయారవుతుంది. మరి కుంభం డిజైన్ కు పువ్వులు ఒకటే సరిపోదు, ఆకులు కూడా ఉండాలి. ఆ ఆకులు ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఆకుల రెమ్మ ఫ్లవర్ కంటే కొంత పొడవుగా ఉంటే బాగుంటుంది. అందుకే కాస్త పొడవైన చార్ట్ పేపర్ ముక్కలను తీసుకోవాలి. ఈ పేపర్ ను 2గా ఇలా పొడవుగా మడత పెట్టాలి. మనకు కావలసినంత పొడవును మార్క్ చేసుకోవాలి. మడత మధ్యలో చిన్న గీత ఇలా చివరకు అంచులో కలిసిపోయేలా గీయాలి. ఇప్పుడు పెద్ద ఆకు రూపంలో సగం వచ్చేలా గీత గీయాలి. ఈ గీత దాటకుండా చిన్న ఆకులను వాటి మధ్యలో ఇలా గీయాలి. ఇప్పుడు కట్ చేయాలి. మధ్యలో గీత సన్నగా వచ్చేలా, అది ఆకులను అంటకుండా ఉండేలా చూసుకోవాలి. ఇది కట్ చేసి చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఇది మరొక ఆకుల రెమ్మ. ఆకులను ఇలా కాస్త వంపులు తిరిగేలా గీస్తే బాగుంటుంది. ఇది మరొక ఆకుల రెమ్మ.
దీనిని ఇంతో అంతో చిత్రకళ వచ్చిన వారు మాత్రమే గీయగలరు. మరి రాని వారు ఇక్కడ దీనిని స్క్రీన్ షాట్ తీసుకుని ఒక ప్రింట్ తీసి దానికి చార్ట్ పేపర్ పై కార్బన్ చేసి దానిని కట్ చేసి వాడుకోవచ్చు. ఇది మరొక ఆకుల రెమ్మ. ఈ ఆకు డిజైన్ కూడా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఈ స్టెన్సిల్స్ లేదా పేపర్ అచ్చులను తయారు చేసి వాటి ద్వారా గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవచ్చు. ఇలా తయారు చేసిన పేపర్ అచ్చులతో కంప్లీట్ గా ఒక ద్వారాన్ని ఎలా డిజైన్ చేయాలో మరో వీడియోలో చూద్దాం. అలాగే ఇంకొన్ని ఈజీగా కట్ చేయగలిగే పేపర్ అచ్చులను మరో వీడియోలో చూద్దాం. ఇక్కడ దీనిని స్క్రీన్ షాట్ తీసుకుని ఒక ప్రింట్ తీసి దానికి చార్ట్ పేపర్ పై కార్బన్ చేసి దానిని కట్ చేసి వాడుకోవచ్చు.